నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈసారి కూడా డిజిటల్ రూపంలో ఉన్న బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించారు. వచ్చే 5 ఏళ్లు భారత్కు స్వర్ణయుగమని పేర్కొన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. ఈ మధ్యంతర బడ్జెట్పై మరిన్ని వివరాలు చూద్దాం. సమ్మిళిత అభివృద్ధే లక్ష్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని నిర్మలా సీతారామన్ అన్నారు. గత 10 ఏళ్లలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన సంస్కరణలు ఆర్థిక బలోపేతానికి దోహదం చేశాయని తెలిపారు. 2047 నాటికి అసమానతలు, పేదరికం లేని దేశంగా భారత్ను తీర్చిదిద్దడం తమ లక్ష్యమని తెలిపారు. అందులో యువతను భాగం చేసేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ మేరకు మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా పేర్కొన్నారు. వచ్చే 5 ఏళ్లలో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించబోతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా ఆర్థిక విధానాలు ఉండబోతున్నాయని తెలిపారు. భారత్కు మాత్రమే ప్రత్యేకమైన డెమోక్రసీ, డెమోగ్రఫీ, డైవర్సిటీ త్రయానికి దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే సత్తా ఉందన్నారు. గురువారం లోక్సభలో తాత్కాలిక బడ్జెట్ 2024ను ప్రవేశపెడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గత 10 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక గుణాత్మక మార్పులు వచ్చాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంస్కరణలు ఫలితాలిస్తున్నాయన్నారు. దేశ ప్రజలు భవిష్యత్పై ఆశతో ఉన్నారన్న ఆర్థిక మంత్రి, పేదలకు ఉచిత రేషన్ ఇస్తున్నామని, దాదాపు 80 కోట్ల మందికి ఉచిత రేషన్ పథకం వల్ల లబ్ధి చేకూరుతోందన్నారు. రైతులకు కనీస మద్దతు ధరను ఎప్పటికప్పుడు పెంచుతున్నామని, అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గతంలో సామాజిక న్యాయం కేవలం రాజకీయ నినాదంగా మాత్రమే ఉండేదని, తమ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని అమలు చేసి చూపుతోందన్నారు. సామాజిక రుగ్మతగా మారిన వ్యవస్థీకృత అసమానతలను రూపుమాపుతున్నామని, పేదలు, మహిళలు, యువకులు, రైతుల సంక్షేమం, అభివృద్ధిపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ఫలితంగా గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పీఎం స్వనిధి ద్వారా 78 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేశామని, మరో 2.3 లక్షల మందికి కొత్త రుణాలు ఇవ్వనున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా జన్ధన్ ఖాతాలకు 34 లక్షల కోట్ల రూపాయలు బదిలీ చేశామన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి 2.7 లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని చెప్పారు. స్కిల్ ఇండియా మిషన్ కింద 1,40,00,000 మంది యువకులకు నైపుణ్య శిక్షణ అందించామని, పీఎం ముద్రా యోజన కింద 22,50,000 కోట్ల విలువ చేసే 43 కోట్ల రుణాలను మంజూరు చేశామని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా ఏటా 11,80,00,000 మంది రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆర్థిక మంత్రి తెలిపారు. పీఎం ఫసల్ బీమా యోజన కింద 4 కోట్ల మంది రైతులకు పంట బీమా సాయం అందుతోందని, జాతీయ విద్యా విధానం ద్వారా అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు. 3,000 ఐటీఐలు, 7 ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు, 15 ఎయిమ్స్లు, 390 విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామని చెప్పారు. గత 10 ఏళ్లలో ఉన్నత విద్యలో మహిళల నమోదు 28% పెరిగిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థను సంఘటితపరచడానికి డిజిటల్ ఇండియా చాలా కీలకమని, పన్ను వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరిగిందని మంత్రి తెలిపారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం వల్ల పొదుపులు, పెట్టుబడులకు భద్రత ఏర్పడిందన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణ ఫలితంగా ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చిందని మంత్రి తెలిపారు. సామరస్యంతో కూడిన ప్రకృతి, ఆధునిక మౌలిక సదుపాయాలే వికసిత్ భారత్ విజన్గా అభివర్ణించిన మంత్రి, ఆశావహ జిల్లాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సాయం అందిస్తుందన్నారు. భారత వృద్ధిపథంలో తూర్పు భాగంలోని రాష్ట్రాలు కీలక పాత్ర పోషించేలా కృషి చేస్తున్నట్టు మంత్రి సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.